చూద్దాం సార్ మరి ఏం జరుగుద్దో. మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి ఒక చాలుకున్న స్పందన కావచ్చు, లేదా 4వ తారీఖున మనకి మీటింగ్లు ఏదైతే కమిటీ మీటింగ్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులే ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక సానుకూల స్పందన రాకపోతే మీరు నిరాహార దీక్ష అంటున్నారు కాబట్టి దయచేసి నేను కూడా కోరుకుంటాను సార్, ఎవరు కూడా ప్రాణత్యాగాలు త్యాగాలు ఇవన్నీ మనం కూడా ఆలోచన చేయాలి సార్. ఎందుకంటే మనం చదువుకుని ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. క్షణికావేశాలకు లోన్ కావద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నాయి, ఉన్నారు కదా సార్, ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. ఆ కుటుంబ సభ్యుల కోసమే మీరు బలైపోతే ఇక ఇంకెందుకు సార్, ఎంత కష్టపడి ఉపయోగం ఎందుకు? నిజానికి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం. ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాలని చెప్పారు లేదు, కానీ ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. మరి రేపు కూడా కల్పిస్తుంది కావచ్చు, చూద్దాం సార్. అందుకోసం చెప్పాను. నేను కూడా మా మిత్రులందరికీ ఏం చెప్తున్నాను, ధైర్యంగా ఉందాం, పోరాటం చేద్దాం, ఉద్యమాలు చేద్దాం, ఒకరికొకరు సహకరించుకుందాం. ప్రభుత్వాన్ని ఏం చేయాలనో అంత ఒత్తిడి చేద్దాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేద్దాము. మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ తీసుకుందాము. దీన్ని ప్రజల్లోకి ఇంకా చాలా ఎక్కువ స్థాయి లోపల పోయేటట్టు, ప్రజలందరూ కూడా మన సమస్యల్లో పాలుపంచుకునేటట్టు, మన ఉద్యమాల లోపల రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ రావడానికి మన ఇట్లాంటి జర్నలిస్ట్ మిత్రులు, ఇట్లాంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇట్లాంటి మిత్రులందరూ కూడా మనకు చాలామంది సహకారాలు అందిస్తున్నారు. మరి నాకు తెలిసినంత వరకు అయితే మనం సెప్టెంబర్లో మొదలుపెట్టినప్పటికీ ఉద్యమానికి ఈ రోజుకు మనం కొంత అది జాయినడ్ కావచ్చు, బెత్తడి కావచ్చు, మూరెడు కావచ్చు, కొంత ముందుకు పోయినాం. అందుకోసం అని చెప్పని తప్పకుండా మన అందరం కలిసికట్టుగానే సంఘటితంగానే పోరాడదాం. మనం జేఏసీ మిత్రులు కూడా మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఒక మా కోసమే కాదు, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ 25,000 మంది కోసమే కాదు, ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళ పెన్షన్ బకాయిలు వాళ్ళకు అందేటటువంటి మాదిరిగా మీరు ఒక రాతపూర్వకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు మాట మారుస్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఇలాంటి ఉద్యమాల అవసరం ఇంకా ఉంటుంది. దయచేసి ఉండద్దనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది ప్రశాంతంగా ఉంటే ప్రభుత్వానికి ఎక్కువ పని జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అందుకోసమే దయచేసి 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 ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, అధికార పార్టీ వాళ్లకు అందరు కూడా మరొక్కసారి దయచేసి, అధికారులు ప్రత్యేకించి గౌరవ సిఎస్ గారు, గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ గారు, మీరు వాళ్ళకు కొంచెం మంచి సలహాలు ఇవ్వండి. తర్వాత ముఖ్యమంత్రి సలహాదారులారా, మీరు మంచి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద అగ్నిగుండం లాంటి సమస్యల్లో ఇదే పెద్ద సమస్య అని మేము అనుకుంటున్నాం. మరి ఓకే, ఆయన ఆవేదన అంటే ఉపాధ్యాయులు గురువుల యొక్క గోస మీకు వద్దు, ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు 1000 కోట్లు ఇవన్నీ కాదు, మీరు ఎలాగా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఇంకొక 10,000 12,000 కోట్లు అప్పు చేయండి, పోయేది ఏమీ లేదు. మీకు వాళ్ళ సమస్యలు తీరుతాయి. అప్పు ఎలాగ అప్పేగా సార్, ఆలోచన చేయండి. ఎందుకో మరి మీరు వీళ్ళ విషయంలో కొంచెం కనికరం చూపించి వాళ్ళని హక్కును చేర్చుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళు 5వ తారీఖున నిరాహార దీక్షకి వెళ్ళే పరిస్థితి మాత్రం తీసుకురాకండి దయచేసి.